దిస్ ఇస్ శ్రీధర్ కడారి, సీనియర్ జర్నలిస్ట్, మేనేజింగ్ ఎడిటర్, వి మీడియా న్యూస్. పినాకిల్ జనరేటర్స్ అధినేత, మేనేజింగ్ డైరెక్టర్ సత్తిరెడ్డి గారిని కలవబోతున్నాము. తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి నల్గొండ జిల్లాలో, నేటి యాదాద్రి భువనగిరి జిల్లాలో ఒక మారుమూల గ్రామంలో ఒక రైతు కుటుంబంలో పుట్టి కష్టపడి చదువుకొని అమ్మ నుంచి, నాన్న నుంచి, గురువుల నుంచి స్ఫూర్తి తీసుకొని తాను అనేక పరిశ్రమల్లో పనిచేసి అపారమైన అనుభవాన్ని గడించి పినాకిల్ జనరేటర్స్ ను ఏర్పాటు చేస్తూ ప్రపంచంలోని అనేక దేశాలకి, భారతదేశంలోని అనేక రాష్ట్రాలకి అత్యాధునికమైన టెక్నాలజీతోని జనరేటర్స్ ను అందజేస్తూ పినాకిల్ జనరేటర్స్ సాధిస్తున్న విజయాలేంటి? పినాకిల్ జనరేటర్స్ అధినేత, మేనేజింగ్ డైరెక్టర్ సత్తిరెడ్డి గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నా పేరు సత్తిరెడ్డి, పినాకిల్ జనరేటర్స్ ప్రైవేట్ లిమిటెడ్. నేను తిమ్మాపురం గ్రామంలో, ఆత్మకూరు మండలం అని యాదాద్రి భువనగిరి జిల్లాలో పుట్టిన. నాన్న పేరు తుమ్మల వెంకటరెడ్డి, అమ్మ పేరు తుమ్మల మల్లమ్మ. నాన్న వ్యవసాయం చేస్తుండేవాళ్ళు, అమ్మ కూడా వ్యవసాయమే చేస్తుంటారు. కష్టపడి తత్వము అండ్ సేవతత్వం రెండు అని చెప్పొచ్చు. అమ్మ నాన్న వాళ్ళు చెప్పింది ఏ పని అయినా కూడా చేసి మన వాళ్ళ బిడ్డ అని నేర్పించారు. అదే దారిలో ఇప్పుడు ఈ రోజు ఈ స్థాయిలో ఉండడానికి ఒక చిన్న సూత్రమే సరిపోతుంది. 10th క్లాస్ సేమ్ మా విలేజ్ గవర్నమెంట్ జెడ్పీహెచ్ఎస్ ఆత్మకూర్ అనే విలేజ్ లో చదువుకున్నాము. తర్వాత ఇంటర్మీడియట్ భువనగిరి, ఆ తర్వాత ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్ హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో కంప్లీట్ చేయడం జరిగింది. నేను మొదటిగా జనరేటర్స్ సంబంధించిన సర్వీస్ సంస్థ అయిన కమిన్స్, కిర్లోస్కర్ అనే సంస్థలకి సర్వీస్ ప్రొవైడ్ చేయడము ఒక సంస్థలో చేశాను. అక్కడ ఒక 2 సంవత్సరాలుగా చేశాను. మొదటి జీతం 800 రూపాయలు. తర్వాత మీరా అండ్ కంపెనీ లిమిటెడ్ అని, అది కిర్లోస్కర్, కమిన్స్ అండ్ వాల్వో, ఆ కంపెనీకి సర్వీస్ ఇంజనీర్ గా చేస్తూ ఒక ఇంట్రెస్ట్ తోని సేల్స్ అండ్ మార్కెటింగ్ లో ఇన్వాల్వ్ అయ్యేటోని. అక్కడ ఒక 2 సంవత్సరాలు చేశాను. ఆ తర్వాత నాకు ఏంటంటే ఆ జనరేటర్ కంపెనీ ఏదైతే ఉన్నదో కొన్ని కారణాల వల్ల నార్త్ ఇండియాకి షిఫ్ట్ కావడం, నేను అక్కడ వెళ్ళలేకపోవడం. సో నేను మళ్ళీ నా కాంపిటీటర్ దగ్గరనే మళ్ళీ నాకు పనిచేయడం ఇష్టం లేక, నా యొక్క లక్ష్యం అయితే ఏదైతే ఉందో నేను స్వతహాగా నా వ్యవస్థను స్థాపిస్తూ 10 మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసేయాలన్న ధోరణిలో పనిచేస్తున్నాను. కాబట్టి నాకు సమయము ఆసన్నమైందన్న విషయాన్ని గ్రహించి 2000లో నేను నాకుండే అవగాహన, నైపుణ్యతను ఆస్తిగా, ఇన్వెస్ట్మెంట్ గా పెట్టుకుంటూ సర్వీస్ తో జనరేటర్స్ లో ఏదైతే అనుభవాన్ని గ్రహించానో ఆ అనుభవాన్ని యాన్యువల్ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ రూపకం కావచ్చు, సర్వీస్ రూపకం కావచ్చు, అలా స్టార్ట్ చేసేసి నా యొక్క లక్ష్యాన్ని ముందుకు తీసుకోవడానికి చాలా సంతోషంగా ముందుకెళ్ళాను. నా కంపెనీ పేరు పినాకిల్ జనరేటర్స్ అనే కంపెనీతో స్టార్ట్ చేసాము. అప్పుడు అసలు మూలధనము అనే జీరో అని చెప్పొచ్చు. బట్ మా టూల్స్ కొనడానికి కానీ, నాకు రవాణా వ్యవస్థ కోసం బైక్ కానీ, మినిమం ఇన్వెస్ట్మెంట్స్ ఏదైతే అవసరం ఉందో దాన్ని పెట్టుకోవడం జరిగింది. సుమారుగా 1 లక్ష రూపాయలతో స్టార్ట్ చేసినని చెప్పవచ్చు. నేను ఒక్కరితోనే స్టార్ట్ చేసినాను. ఈ రోజు ఒక 200 మంది ఎంప్లాయీస్, 100 crores టర్న్ ఓవర్ కంపెనీ, సుమారుగా 4 నుంచి 5 దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తూ జరుగుతుంది. మన భారతదేశంలో అన్ని రాష్ట్రాలలో మేము సప్లై చేయడం జరుగుతుంది. చిన్నప్పటి నుంచి నా లక్ష్యం ఒకటి ఏదంటే, నేను ఒక ఓన్ ఎంటర్ప్రెనర్ కావాలి, నలుగురికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలని ఒక లక్ష్యంతోనే నేను మొదలు పెట్టానని మీకు చెప్పాను. అదే స్థాయిలో పెట్టాము, కానీ ఈ స్థాయిలో ఉంటానని నేను ఊహించుకోలేదు. మనం అమ్మని అడిగాము ఇలా ఉండమని, కానీ ఉన్నదానికన్నా నెక్స్ట్ లెవెల్ ఇచ్చిందని భావిస్తున్నాను. చాలా సంతోషం. ముఖ్యంగా ఎందుకంటే మనం ఒక రైతు బిడ్డగా వచ్చినాము. కష్టం అంటే, సుఖం అంటే అన్ని నలుగురితో కలిసి పనిచేసి వచ్చిన వాళ్ళం. ఈరోజు మనము మన యొక్క సస్టైనబిలిటీ కాకుండా ఒక సుమారుగా 200 ఫ్యామిలీ మనము ఎంప్లాయ్మెంట్ ఇచ్చేసేసి అంత ఆనందం ఇంకా వేరేది మనం చెప్పడానికి మాటలు ఉండదు. నా భార్య పేరు పల్లవిరెడ్డి, నాకు ఒక కూతురు, నాకు ఒక కుమారుడు. కూతురు పేరు వీణ, కుమారుని పేరు వాయునందన్ రెడ్డి. కూతురు వచ్చేసి ఐఐటి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసేసి కేపీఎంజీ గ్లోబల్ అనే సంస్థలో ఒక సీనియర్ టెక్నికల్ కన్సల్టెంట్ గా పనిచేస్తున్నారు. మా సన్ వాయునందన్ రెడ్డి, అతను BBA కంప్లీట్ చేసుకొని ఇప్పుడు మా వ్యాపారంలోనే ఇంటర్న్ గా మొదలు పెట్టాడు. నా విజయాలు తల్లిదండ్రులకు అంకితం చేస్తున్నాను. రెండవది నా కుటుంబంకి, నా విజయాలు దేశానికి అంకితం.